హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నిరుద్యోగ యువత కోసం. ఎవరైతే జాబ్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. అదేంటంటే జాబ్ ఫేర్ నేను నిర్వహిస్తున్నా. రేపు మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. సో ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళందరూ వచ్చి అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ ట్రై చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ జాబ్స్ ఇవ్వడానికి ఎవరైతే కంపెనీ వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇస్తుంది ఒక కుటుంబానికి జాబ్ అంటే జాబ్ కాదు, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా, సొసైటీలో తలెత్తుకొని జీవించుకోవడానికి ఒక నమ్మకం. సో అట్లా వాళ్ళకి ఇస్తున్న మీ భరోసాకు నేను మరొకసారి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. ఇంకొకటి, ఈ జాబ్ కోసం ఎవరైతే వస్తున్నారో రేపు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది తీసుకొని రండి. అక్కడ వాకింగ్ త్రూ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవరైతే అక్కడనే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు స్పాట్ ఆఫర్ లెటర్ కూడా వస్తుంది. సేమ్ టైంలో ఎవరికైతే జాబ్ రాదో వాళ్ళు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఈ జాబ్ ఫేర్ అనేది ఇవాళ ఒక్కటే కాదు, నేను మళ్ళీ వేయాలనుకుంటున్నా మీకోసం. ఎందుకంటే నాకు చాలా మెసేజెస్, కాల్స్ వస్తుంటాయి. సార్ నాకు జాబ్ కావాలి, అన్న నాకు జాబ్ కావాలి అని సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, అంటే నిరుద్యోగ యువత చాలా మందితో నేను ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో అట్లాంటి వాళ్ళందరి కోసం, అంటే నేను స్కూల్ కట్టించాను, స్కూల్లో పిల్లల చదువు కోసం ఆలోచిస్తున్నాను. సో కానీ ఒక జాబ్ ఇప్పించడం వల్ల ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. సో మిమ్మల్ని జాబ్ ఇచ్చే వాళ్ళని కలపడం నా ఉద్దేశం. సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసి మీరు మీ క్వాలిఫికేషన్ చూపించి అక్కడ మీరు జాబ్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నాకు పరిచయమైన ఒక వ్యక్తి, స్మాల్ కిడ్, కోవిడ్ టైంలో 50,000 కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతనికి హెల్ప్ చేశాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన విధానం ఏంటంటే, నేను వచ్చేంత వరకు, అంటే ఒక 1 hour వెయిట్ చేయి, నేను చెప్పింది నీకు నచ్చకుంటే సూసైడ్ చేసుకో అని చెప్పిండు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆగి తను సూసైడ్ చేసుకునే స్టేజ్ నుంచి అతని ఫ్రెండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తోని ఇవాళ ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. రీసెంట్లీ గవర్నర్తో కూడా అవార్డు తీసుకుంది. రీసెంట్లీ అంటే ఒక 4 months ఉండొచ్చు. సో అతను ఎంతో మందికి జాబ్స్ ఇస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ నిన్ననే ఒక సంఘటన జరిగింది. వాళ్ళ నాన్న స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. సో నేను తనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ఇవాళ జాబ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరు రేపు జాబ్ ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారని. అంటే ఇంకోటి, ప్రతి ఒక్కరు జాబే కావాలి వెతకండి. చాలా స్కిల్స్ ఉన్నాయి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో బిజినెస్ చేయొచ్చు. మీరు బిజినెస్ చేసి మీరు కూడా జాబ్ ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు మార్నింగ్ 7 o'clock శ్రీ సాయి గార్డెన్ అయ్యప్ప సొసైటీలో కలుద్దాం. అంటే నేను వచ్చినా రాకుండా మీ అందరూ వచ్చి మీ ప్రోగ్రామ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ.